హల్లెలూయా. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనంలోకి వెళ్దాం. నరుల చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయం తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందున యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను అని ఉంది. అయితే మనకి 5వ వచనం సరిపోతుంది, ఎందుకంటే మన హృదయంలో ఆలోచన తలంపులకి చెడ్డ తలంపులు, ఊహకు చెడ్డ తలంపులు అంటే మన హృదయంలోని ఆలోచనలు, తలంపులు, ఊహలు చెడ్డ తలంపులు అంటారు. అంటే మంచి తలంపులు కూడా ఉంటాయి, కానీ 100కి దాదాపుగా 80% చెడ్డ తలంపులే ఉంటాయి. చెడ్డ తలంపులను ఎందుకనంటే ఎందుకంటే ఇది అవ్వ ఆదాము దగ్గర నుంచే వాడి బీజము మనలో పనిచేస్తూ ఉంటది. అబద్ధం ఆడతాడు, అదేంటి ఆదాము ప్రవర్తన. ఇతర వ్యక్తి మనం మోసం చేస్తాడు, అది ఆదాము ప్రవర్తన. ఒక వ్యక్తి ఏ తప్పు చెప్పని దూషిస్తారు, అది ఆదాము ప్రవర్తన. మనం ఆదాములో నుంచి సాతాను చేసిన దేశం ఏదైతే ఉందో అది ఇప్పుడు దాకా మన మీద రన్నింగ్ అవుతూనే ఉంది. ఆ ప్రయాణంలో మనం ఉన్నాం, ఎందుకంటే వాడి పనిచేస్తూ ఉంది మనలో, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అవుతూనే ఉంది. అందువల్ల దేవుడు ఇది అట్లా కాదు, దాన్ని మార్చాలని, ఎందుకంటే ఆ చెడ్డ తలంపులో మారాలంటే మనం మార్చబడాలి. అంటే ఆ చెడ్డ తలంపుల నుంచి తీసివేయాలి. ఆ చెడ్డ శ్రమ, ఆ చెడ్డ ఇబ్బంది, ఆ కొలిమి, కష్టము, ఆ వేదన మొత్తం తీసేయాలంటే యేసు ప్రభు రాకడం వల్ల అది జరిగింది. అయితే ఆ శ్రమ తీరిన తర్వాత మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆ శ్రమలోనే దేవుణ్ణి ఎక్కువ స్తుతిస్తావు, ఆరాధిస్తావు. మిగతా టైంలో నీకు దేవుని ఆరాధించలేదు, ఎందుకంటే అంతా బాగుంటుంది కదా. శ్రమ దినమున నీవు కృంగితే చేతగాని ఆడవదు, శోధనలను నీవు నలిగితే పనికిరాని పాత్రమవుదువు. శ్రమను చూసి కలత నీవు చెందగలేను, శ్రమను చూసి కలత నీవు చెందగలేను. శ్రమల వెనుక కలుగుపోవు శ్రమ దినమున నీవు నలిగితే చేతగాని వాడవదు. అంటే శ్రమలో ఉంటే మన చేతకాలం అయిపోతాం, అంటే లొంగిపోకూడదు ఆయనకి. మనం సాతానికి లొంగిపోకూడదు, అపవాదికి లొంగిపోకూడదు, మనం దేవునికి లొంగిపోవాలి. దేవునికి లొంగిపోవాలంటే ఏం చేయాలంటే, మన వెనకాల ఎంతమంది స్నేహితులు ఉన్న ప్రశ్న కాదు, మన వెనకాల ఎంతమంది బంధువులు ఉన్న ప్రశ్న కాదు, మన వెనకాల ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ప్రశ్న కాదు, కానీ యేసు ప్రభు నీ పేరు సిగ్నేచర్ ఉందా లేదని ఇంపార్టెంట్. నీ పేరు మీద సిగ్నేచర్ ఉంటే యువర్ స్పెషల్, యువర్ సీనియర్, యువర్ విక్టోరియర్. నేను ఆపటం ఎవడి వల్ల కాదు, ఎవడి తరము కాదు. ఎందుకంటే నిన్ను నిలబెట్టిన వాడు దేవుడు, నిన్ను పడగొట్టేవాడే ఉన్నాడు. దేవుడు నిలబెట్టా పడగొడతారా? మేస్త్రి నిలబెట్టాడు, వాడు వచ్చి జూనియర్ వచ్చి అది కట్టిగా లేదు పడగొడతారా? అది ఎవరు చెప్పాలి? మేస్త్రి చెప్పాలి. అలాగే దేవుడు చెప్పిన తర్వాత నీ పాపాలను క్షమించబడే మళ్ళీ ఎందుకు తెలుసుకుంటున్నావు అంటాడు. ఆ రోజు ఆ పాపం చేశానంట. అయితే ఏది లేదు,
నేను కొట్టేశాను, అది నేను గుర్తుంచుకోలేదు. నువ్వెందుకు గుర్తుంచుకున్నావురా? నీ పాపాన్ని కొట్టే తీసేసాగా, నువ్వెందుకు తెలుసుకుంటున్నావు? నువ్వెందుకు కుంగిపోతున్నావు? అది కరెక్ట్ కాదు కదా, తీసేశాను అంటారు దేవుడు. అలా దేవుడి యొక్క తలంపులు ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. అయితే ఆదికాండములో ఇంకా సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్లోకి వెళ్దాం.